హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు అండి. అలాగే పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. కానీ ఏంటికంటే ఈరోజు జనవరి ఫస్ట్ కదా, జనవరి ఫస్ట్కి అయితే పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి శత్రువులకైనా మిత్రులకైనా, నా చెడు కోరుకునే వాళ్ళకైనా, నా మంచి కోరుకునే వాళ్ళకైనా అందరికీ పేరు పేరున జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు అండి. తెలుగులో వచ్చేసి, అలాగే ఇంగ్లీష్లో కానీ వచ్చేసి బట్ ఎనీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. కానీ పేరు పేరున కానీ నా 6067 మంది సబ్స్క్రైబ్, కానీ నా సబ్స్క్రైబ్ 6067 మంది నా సబ్స్క్రైబ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు అండి. నాకు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు నా శత్రువులకైనా మిత్రులకైనా అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కానీ అందరూ బాగుండారా? మనమందరము బాగుండాలా. మన ఇండియాలో ఉండేటోళ్ళు, ఎక్కడెక్కడ బయట దేశాలలో ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు అందరూ బాగుండాలని మనసు పూర్తిగా ఈ సంవత్సరం అంతా బాగా ఏపీగా, ఏ గొడవలు లేకన్నా, ఏ రచ్చలు రాగితాలు లేకన్నా, ఏ మనస్వార్థము లేకన్నా బాగా హ్యాపీగా ఉండాలని, పిల్ల పాపలు వాళ్ళు మంచి మంచి చదువులతో బాగా ఉండాలని మనసు పూర్తిగా అయితే కోరుకుంటున్నా. దేవుడికి ఎదురుగానే పెట్టేసి ఈడియో అయితే చేస్తున్నా. ఎందుకంటే ఈడియోలు అయితే నేను ఈ మధ్య చేయలేకపోయానండి. అందరికీ పేరు పేరున సారీ అండి. నేను జనవరి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి రంజాన్ స్టార్టింగ్ వచ్చేసి క్రిస్మస్ వచ్చింది, రెండోది వచ్చేసి జనవరి ఫస్ట్ వచ్చింది, ఇంకా మూడోది వచ్చేసి సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి తర్వాత నాలుగోది వచ్చేసి రంజాన్ వస్తుంది. అన్నీ కలిపి ఒకే నెలలోనే వచ్చినాయి కాబట్టి కొంచెం మా కడావిడిగా మేము ఒక్కరి కింద పని చేసే వాళ్ళము, ఒక్కరి పని మనుషులం కాబట్టి మన సొంతంగా, మన స్వేచ్ఛలుగా, మనం ఫ్రీగా, మనం హ్యాపీగా, మనం అనుకున్నంత స్విచ్లో అయితే మనము తిరగలేము. అంత ఫ్రీడంగానే మనకు ఉండదన్నమాట. ఒక్కరి కింద పనిచేసేటప్పుడు మేము బయట దేశాలలో ఉండేటప్పటికి కానీ ఒక్కరి కింద పని మనుషులమండి. టైం చూసుకొని, టైం ఉంటేనే ఏదైనా కానీ చేయగలుగుతాం. కానీ టైం లేకపోతే, టైం చూసుకోకన్నా వాళ్ళు ఉన్నప్పుడైతే మేము ఏ ఈడియో కానీ చేయడానికి కానీ, ఏ పని చేయడానికి కానీ మాకు పర్మిషన్ ఉండదు. అలాగని చెప్పేసి ఎలాగ పడితే అలాగనే చేయలేమండి. ఎందుకంటే ఏ కంట్రీలో, ఏ దేశంలో ఏ పద్ధతిలో ఉన్నామో ఆ పద్ధతి ప్రకారము, వాళ్ళ పద్ధతి ప్రకారం మనం మారాలన్నమాట. అలాగని చెప్పేసి నేను పని ఎక్కువ ఉండేదాని వల్ల, ఎక్కువ పని వల్ల నేను ఈడియోలు అయితే చేయలేకపోతున్నాను. ఈడియో చేయలేని దానికి అందరికీ పేరు పేరున అందరికీ ఎందుకు చేయలేదు, వీడియోలు చేయలేదని ఫోన్ చేసి మరీ అడుగుతాండారండి. అందరికీ కానీ పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫోన్ చేసి ఎందుకు కుమారి నీ వీడియోలు రావట్లేదు, నువ్వు వీడియోలు చేయట్లేదు అని ఫోన్ చేసి నన్ను రిక్వెస్ట్ చేసి అడిగిన వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. కానీ ఎందుకంటే నాకు టైం లేదండి. నా సబ్స్క్రైబ్కు నాకు ఫోన్ చేసిన అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరికీ కానీ నేను చెప్తున్నానండి, టైం లేదు. అన్నీ ఒకే నెలలో వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి 1.5 నెలలు అంటే అన్నీ స్టెప్ మీద స్టెప్, 2 నెలలకు స్టెప్ మీద స్టెప్ అన్నీ వచ్చేసాయి ఈసారి. అలాగని చెప్పేసి కొంచెం నాకైతే పని వర్క్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోతున్నాను. ఏదో సందర్భంలో వీడియోలు కానీ చేస్తున్నా, 1/6 అయితే చేస్తున్నాను. ఇది చూద్దాం ఇన్షాల్లా. ఈ పొద్దుటి నుంచి ఈ జనవరి ఫస్ట్ వల్ల ఈ సంవత్సరం అంతా ఈరోజు అయితే వీడియో పెడుతున్నా. మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల ఈ రోజు నుంచి, ఈ సంవత్సరం నుంచి
ఎలాగా ముందుకు పంపిస్తారో, నన్ను ఎంతమంది సపోర్ట్ చేస్తారో, ఎంతమంది ఆశీర్దిస్తారో చూడాలండి. ఆశీర్దిస్తారు కానీ ఆశీర్దించకపోయినా కానీ మీరు తిట్టినా నాకు మంచి దీవెనలే, మీరు చెడు కోరుకున్నా నాకు మంచి ఆశీస్సులేనని మనస్ఫూర్తిగా అయితే నేను నమ్మేది ఒక్క దేవుణ్ణి కాబట్టి, నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను కాబట్టి, నా కష్టంలోనే నేను బతుకుతాను కాబట్టి, నేను కష్టం చేసుకుంటేనే నా 5 ఏళ్ళు పోవాలా. మేము ఒక్క 4 మనుషులము నా 5 ఏళ్ళే నోట్లో పోయేది కాక మాకు ఒక్క 4 మనుషులు 5 ఏళ్ళు నోట్లోకి పోవాలండి ఒక్కదాని కష్టం మీద. ఎంతవరకు పోతుందో చూద్దాము. వీడియో చూసిన వాళ్ళు అందరూ కానీ నేను లైక్ల కోసం అయితే అస్సలు చేయలేదండి. ఇంకటి నుంచి నేను లైక్ల కోసం అయితే వీడియో చేయలేదు. మంచి రోజు నాకు మరీ ఫోన్ చేసి అడిగే వాళ్ళకి కానీ నేను సమాధానం ఇవ్వాలా. అది నా పద్ధతి. కానీ ఎందుకంటే నా ఇబ్బందులు ఎన్నున్నా కానీ నేనైతే ఇవ్వాల్సి ఉంది. కాకపోతే నేను మన కంట్రీలో ఎక్కడున్నా కానీ నేనైతే ఖచ్చితంగా సమాధానం ఇచ్చేదానండి. మన కంట్రీలో లేను, బయట కంట్రీలో ఉన్నాను కాబట్టి, బయట కంట్రీలో అంటే ఒక్కరి కింద పనిచేస్తున్నామంటే మనకు ఆటోమేటిక్గా అయితే వాళ్ళ పర్మిషన్ ఉండాలా, వాళ్ళ పద్ధతులలో మనం ఉండాలి. కాబట్టి నేను ఖచ్చితంగా అయితే తొందరగా మీకు రెస్పాన్స్ కాలేకపోయినా, సమాధానం ఇవ్వలేకపోయాను. ఇప్పుడైతే ఇస్తున్నా. మళ్ళీ ఇది నా పరిస్థితి. వీడియో చేయడానికి కారణం ఇది అండి. అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మరీ మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. ఇన్షాల్లా ఈ పొద్దుటి నుంచి చూద్దాము. అందరి లైఫ్లో బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటానండి. బాయ్ బాయ్. హ్యాపీ న్యూ ఇయర్.